ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సెమీఫైనల్స్కి సిద్ధమైంది. న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించి గ్రూప్ ఏలో అగ్రస్థానంతో సెమీస్కి చేరుకుంది. ఈ క్రమంలో సెమీస్లో గ్రూప్ బిలో రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ సెమీఫైనల్ మ్యాచ్ మంగళవారం మార్చి 4న దుబాయ్ వేదికగా జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పలు మ్యాచ్లకు వరుణుడు వల్ల మ్యాచ్లు రద్దయ్యాయి. గ్రూప్ స్టేజ్లో 3 మ్యాచ్లు రద్దయ్యాయి. మ్యాచ్లు రద్దు కావడంతో కొన్ని జట్లు సమీకరణాలు కూడా తారుమారయ్యాయి. మ్యాచ్లు రద్దయిన సందర్భంలో గ్రూప్ స్టేజ్లో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. మరి కీలకమైన సెమీఫైనల్ అలాగే ఫైనల్ మ్యాచ్లు రద్దయితే పరిస్థితి ఏంటి, విజేతలను ఎలా ప్రకటిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 2 సెమీఫైనల్ మ్యాచ్లకు ఐసీసీ ముందుగానే రిజర్వ్ డేలను టోర్నీకి ముందే ప్రకటించింది. ఈ క్రమంలో వర్షం వల్ల గాని మరే ఇతర కారణాల వల్ల కానీ షెడ్యూల్ రోజు మ్యాచ్ జరగకపోతే మరుసటి రోజును నిర్వహించే అవకాశం ఉంది. వర్షం వల్ల మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోతుందో మరుసటి రోజు అక్కడి నుంచే ఆటను కొనసాగనుంది. ఇక రిజర్వ్ డే రోజు సైతం మ్యాచ్ను నిర్వహించే పరిస్థితులు లేక రద్దు చేస్తే సెమీస్కు వచ్చిన 2 జట్టుల్లో గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది. అంటే ఈ లెక్కన భారత్ ఆస్ట్రేలియా మధ్య సెమీస్ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే గ్రూప్ స్టేజ్లో భారత్ అగ్రస్థానంలో నిలవడంతో ఫైనల్కు చేరుకునే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్కు వర్షం అంతగా అంతరాయం కలిగించే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సెమీఫైనల్ మ్యాచ్ దుబాయ్లో జరుగుతోంది కాబట్టి అక్కడ వర్షం అంతగా పడడం లేదు. కాబట్టి ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ లేదు. ఒకవేళ పరిస్థితిని బట్టి వర్షం పడి మొదటి రోజు మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే రోజున మ్యాచ్ జరిగే చోటే మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొదటి సెమీఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఖచ్చితంగా ఫలితం తేలే అవకాశం ఉంది. ఇక 2023 వన్డే వరల్డ్ కప్లో టీమిండియాను ఫైనల్లో ఓడించి కప్పు గెలుచుకుంది ఆస్ట్రేలియా. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియాకు మంచి అవకాశం దొరికింది. ఈ సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడిస్తే ఆ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్కు టీమిండియా చేరుతుంది. మరి రోహిత్ సేన లీగ్ దశలో ఆడిన ఆల్రౌండర్ ప్రదర్శన సెమీఫైనల్లో కూడా ఆస్ట్రేలియా మీద చేసి మరో అద్భుత విజయం సాధించి ఫైనల్కు చేరుకోవాలని కోరుకుందాం.